బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంతో పాటు మంత్రి లోకేష్ సైతం హస్తిన వెళ్లనున్నారు. ఈ టూర్లో గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్ కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 14న సీఎం చంద్రబాబు లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇదే పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సంధ్య, ఆంధ్రప్రదేశ్ మరోసారి పెట్టుబడులకి స్వర్గధామం అనే నిరూపించుకుంటుంది. ఎందుకంటే గూగుల్ అనుబంధ సంస్థ రైడన్తో భారీ ఒప్పందం జరగబోతుంది. దీనికి ఢిల్లీ కేంద్రంగా ఈ నెల 14వ తారీఖున ఈ ఒప్పందం అయితే జరగబోతుంది. దాదాపు $10 బిలియన్ పెట్టుబడి విశాఖలో డేటా కేంద్రం ద్వారా రైడర్స్ అనే కంపెనీ పెట్టబోతుంది. ఏదైతే గూగుల్కి అనుబంధ సంస్థగా దీన్ని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 13వ తారీఖున సిఆర్డీఏ బిల్డింగ్ ఉదయాన్నే ప్రారంభించి అనంతరం మంత్రి నారా లోకేష్తో కలిసి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ 14న అతిపెద్ద ఒప్పందం అయితే జరగబోతుంది. దాదాపు 80,000 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా దీన్ని చెప్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అయితే జరగబోతుంది. అవసరమైతే ఆ రోజు ప్రధానమంత్రి కలిసే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రధాని సమయాన్ని కూడా ఇప్పటికే కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయో చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. విశాఖలో అయితే ప్రతి కంపెనీ కూడా విశాఖలో తన సంస్థను ప్రారంభించేందుకు, వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో కొంత ఒక కూటమి ప్రభుత్వం వలన ఇది సాధ్యమవుతుందని కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఏదైతే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ కూడా పెట్టుబడుల కోసం ఆయన విదేశాలకు వెళ్తూ ఉన్నారు, బొంబాయి వెళ్తున్నారు. ప్రతి పారిశ్రామికవేత్తని కలుస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సిఐఐ పెట్టుబడుల సదస్సు కూడా నవంబర్లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఇటువంటి భారీ ప్రాజెక్టు రావడం అనేది చాలా శుభసూచకంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ఓపెనింగ్ చేసిన తర్వాత ఆ రోజు 13వ తారీఖున సోమవారం ఆయన మధ్యాహ్నం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆ రాత్రి కూడా పలువురు ప్రముఖుల్ని కలవబోతున్నారు. తర్వాత గూగుల్ అనుబంధ సంస్థ రైడన్తో భారీ ఒప్పందం 80,000 కోట్ల రూపాయల డేటా సెంటర్కు సంబంధించి విశాఖలో అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం అయితే, కీలక ఒప్పందం అయితే జరగబోతుంది. విశాఖ దశ మారిపోబోతుంది. ఇప్పటికే ఐటీ ప్రాజెక్టులన్నీ కూడా విశాఖకి వస్తున్న పరిస్థితిలో ఈ డేటా సెంటర్, గూగుల్ అనుబంధ సంస్థ డేటా సెంటర్ రావడం కూడా చాలా గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు. సంధ్య, అయితే ఏపీకి సంబంధించి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం అనేది ఏపీ యొక్క అభివృద్ధిలో మరింత మైలేజ్ కాబోతుందని అర్థమవుతుంది. అయితే దీని తర్వాత ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి అన్ని రకాల పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని కంపెనీలు కూడా త్వరితగతిన వచ్చేటువంటి ఆస్కారం ఎంత ఉండొచ్చు వీళ్ళు అనుకున్నటువంటి విజన్ 2047 వరకు? అంటే డెఫినెట్గా సంధ్య, మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖలో అయితే భారీ రెస్పాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని దానికి తగ్గట్టే పనిచేస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఐటీ మంత్రిగా నారా లోకేష్ మొన్ననే 2 రోజుల క్రితమే బొంబాయిలో అగ్ర టైకూన్స్ అందరినీ కలిశారు. గతంలో అమెరికా పర్యటన చేశారు, లండన్ వెళ్ళారు. రేపు కూడా ఏదైతే 18వ తారీఖు తర్వాత ఆయన ఆస్ట్రేలియా పర్యటన కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా పారిశ్రామికవేత్తలను కలవబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా 22వ తారీఖు నుంచి దుబాయ్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే నవంబర్ 12, 13లో విశాఖలో భాగస్వామ్య సదస్సును ఏర్పాటు చేస్తుంది. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. పెట్టుబడిదారులంతా కూడా ఒక కీలక సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్య సదస్సును అక్కడ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ టయానికే అన్ని కూడా ఒప్పందాలు ఒక క్లారిటీకి రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. చాలా పరిశ్రమల సమాఖ్య కావచ్చు, సిఐ కావచ్చు, ఫిక్కీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణాన్ని వారు ఒక వాతావరణం అయితే అక్కడ కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య సదస్సులో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీనిలో భాగమే ఇది కూడా. రేపు జరిగే గూగుల్ ఒప్పందం 13వ తారీఖు, 14వ తారీఖు ఢిల్లీలో ఒక భారీ ఒప్పందం అయితే జరుగుతుంది. తర్వాత భారీ ఎత్తున పెట్టుబడులు అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సంధ్య, రైట్ రవిచంద్.